చక్కగా ఈ ఉదయకాల సమయాన్ని నడిపిస్తున్నారు ప్రియమైన సోదరులు రాజేష్ బ్రదర్‌కి, అలాగే గూగుల్ మీట్‌లో చేరువన్న ప్రియమైన ఆత్మీయ కుటుంబీకులైన అందరికీ మన మంచి రక్షకుడు, గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో అందరికీ ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాము. దేవుని మహాకృపను బట్టి ప్రభు మనందరికి ఇచ్చిన ఈ చక్కని క్షేమం, కాపుదల, భద్రతను బట్టి ఆయనకు మనం ఎంతైనా స్తుతులను చెల్లించ బద్దులమై ఉన్నాం. సో సహజంగా మనం ప్రతి సంవత్సరంలో మొదటి రోజుని చాలా ప్రత్యేకంగా ఎంచుతాం. ప్రభువా కొత్త సంవత్సరంలోకి మీరు మమ్మను ప్రవేశపెట్టారు అనని సహజంగా డిసెంబర్ 31, జనవరి 1 ఇవి 2 మనం చాలా ప్రాముఖ్యంగా ఎంచుతాం. సంవత్సరం చివరి రోజులకు తీసుకొచ్చావు ప్రభువా, సంవత్సరపు మొదటి రోజులోకి మమ్మను ప్రవేశింప చేసావు అని. కానీ బైబిల్ గ్రంథం మనకు ఒక విశిష్టమైన సంగతిని చెప్తా ఉంది. విలాప వాక్యాల గ్రంథంలో 3వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదివినప్పుడు దేవుని యొక్కి మన విషయంలో అనుదినము నూతనమైన వాత్సల్యత పుడుతుంది అనే మాట అక్కడ రాయబడ్డం మనం చూస్తాం. అంటే ప్రభువు ప్రతిరోజును మన విషయంలో చాలా ప్రత్యేకమైనదిగానే ఎంచాడు. మనమైతే సంవత్సరానికి 1-2 రోజుల్ని చాలా ప్రత్యేకమైనవిగా ప్రభువుని స్తుతించడానికి ఎంచితే, దేవుని దృష్టిలో మాత్రం ప్రభు మనకిచ్చే ప్రతిరోజు ప్రత్యేకమైందే, నూతనమైందే, వాత్సల్యముతో నిండిందే. సో ఈ విషయం మనకు అర్థమైనప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే, డిసెంబర్ 31, జనవరి 1 వలె ప్రతిరోజు మనం ప్రభువుకి స్తుతులను ఖచ్చితంగా చెల్లించవలసిన వారమైనాం. దేవా, నాకు మరొక నూతనమైన రోజుని అనుగ్రహించినందుకు నేను నీకు వదనాలు చెప్తున్నానంటూ ఆయనకి ఎంతైనా స్తుతులు చెల్లించడం మన కనీస బాధ్యత అయి ఉంది. కనుక ఆయన్ని గణపరచడం, ఆయన్ని స్తుతించడం ప్రభు మనకిచ్చిన గొప్ప బాధ్యత, ధన్యత, ఆశీర్వాదం, ఆనందంతో కూడినటువంటి ఒక అనుభవం. కనుక దేవుని మహాకృపను బట్టి ఉదయకాలమే ఆయన్ని స్తుతించడానికి, గణపరచడానికి, ప్రత్యేకించి ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని నేర్చుకొని మన అనుదిన జీవన ఈ శైలిలో, ఈ విధానంలో దేవుని వాక్యాన్ని చేత మన జీవితాలను నడుపుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ చక్కని వెసులుబాటును బట్టి, మనకి ప్రభు ఇచ్చిన ఈ ఆసక్తిని బట్టి ఆయన ఎంతైనా మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. నిజమే, వాస్తవానికి చాలాసార్లు ఆసక్తి లేకపోతే ఈ సమయానికి జాయిన్ అవ్వడం కొద్దిమందికి మంచి కష్టమైన విషయం. ఎందుకంటే నిద్రపోయే సమయం కనుక ఆసక్తి ఉంటేనే ఇట్లాగున ప్రభు కృపను బట్టి మనందరం జాయిన్ అయ్యి దేవుని మాటలు వినగోరుతున్నాము. రైట్, ఇక నేను ఆలస్యం చేయకుండా దేవుని వాక్యం లోపలికి వెళ్ళే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం, గత వారం మనం ఈ మాటలు చదువుకున్నాము. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుంటాం. చదవగలరా ఎవరైనా? అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హోరానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకొని వచ్చెను. రైట్ మా, థ్యాంక్ యూ. మరొక వచనం కూడా చదువుతాము. ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడలను తీసుకుని కనానుకు వెళ్ళుటకు
కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హోరాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. రైట్ మా. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని మాటలు వింటాం. ప్రేమ కలిగిన మా మంచి తండ్రి, ఈ ఉదయకాలం మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ఎడల మీరు కలిగి ఉన్న నూతనమైన వాత్సల్యాన్ని ప్రతిరోజు మీరు మాకు చూపిస్తూనే ఉన్నందుకు మీకు వందనస్తులం తండ్రి. మా ఎడల మీరు చూపిస్తున్న ఈ కృప, ఈ వాత్సల్యం ఎంత అద్భుతం. మీకు మహిమ చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని గనపరిచాము తండ్రి. ఈ సమయంలో మీ బిడ్డలముగా మీ మాటల్ని మేము వినగోరుతున్నాము. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. మరి మా దగ్గర ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్స్ లేదా ప్రభువా ల్యాప్టాప్స్ చక్కగా పనిచేయనట్లుగా, నెట్ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నట్లుగా సహాయం చేయండి అయ్యా. మీ మాటలు స్పష్టంగా మేమందరం వినడానికి మీ కృపను అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, మీ దాసుని కూడా మీరే బలపరిచి వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లించి, యేసు ప్రభువారి మంచి నామంలో ప్రార్థన చేసి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది. మరొకసారి అందరికీ ప్రభువారి పేరట శుభాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలపు వాక్య ధ్యానమునికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మీయ కుటుంబీకులారా, మనము గత ఆదివారం అబ్రహాము మజిలీలు అనేటువంటి టాపిక్ను ఆరంభించాం. బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు, అసలు ప్రపంచ మానవ చరిత్రలో అబ్రహాము చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అని మనం గుర్తించాలి. అంటే అబ్రహాము కేవలం బైబిల్కు మాత్రమే పరిమితము అనుకోవడానికి వీల్లేదు. ప్రపంచ క్రైస్తవ లేదా ప్రపంచ మానవ జీవిత చరిత్రలో అబ్రహాము చాలా పేరెన్నిక కలిగిన వాడు. సో వాస్తవానికి అబ్రహాము జీవితాన్ని వెలికి తీసుకొని వచ్చింది దేవుడే. దేవుని వాక్యం ద్వారానే ఆయన యొక్క గొప్ప విషయాలు మనం ఎరిగినప్పటికీ, దేవుని ఎరగని వారికి కూడా అబ్రహాం పరిచయం. అది ఇక్కడ గొప్ప విషయం. నిజదేవుని ఎరగని వారికి కూడా అబ్రహాముకు పరిచయం. ఎందుకు అంటే ప్రపంచంలో 3 బలమైన జనాంగాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మనం తరచి ఒకవేళ జల్లెడ బట్టి బయటికి తీస్తే 3 ప్రత్యేకమైన జనాంగాలు బయటకు వస్తాయి. నెంబర్ 1 యూదులు. ఈ 3 జనాంగాల్లో మొట్టమొదటి వారు యూదులు, రెండవ వారు ఇస్మాయిలీలు ముస్లిమ్స్, మూడవ వారు క్రైస్తవులు. ఈ ముగ్గురు, 1 యూదులు, 2 ముస్లిమ్స్, 3 క్రైస్తవులు. అయితే అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ ముగ్గురికి అబ్రహాము తండ్రి అయి ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా అబ్రహామును తండ్రి అని పిలుస్తారు. యూదులు అంటారు అబ్రహాము మా తండ్రి అని అనుకున్నారు. అందుకే బాప్తిస్మిచ్చే యోహాను అబ్రహాము మా తండ్రి అని మీరు అనుకొనవద్దు అని అంటాడు. ఇస్మాయిల్ కూడా అంతే కదూ. ఇస్మాయిల్ అబ్రహాముని మా తండ్రి అని పిలవడం మనం బయట చూస్తూనే ఉన్నాం. ఇక దేవుని పిల్లలుగా క్రైస్తవులముగా మనందరికీ మొట్టమొదటి నేర్పించబడిన ఒక విశేష సత్యం ఏమిటంటే అబ్రహాము మా విశ్వాసానికి తండ్రి, లేకపోతే విశ్వాసులకు తండ్రి అన్న విషయాన్ని మనము దేవుని వాక్యంలో చాలాసార్లు చదివాము. ఇలాంటి ప్రసంగాల్లో ఖచ్చితంగా విని ఉంటాం. కనుక ప్రపంచ క్రైస్తవులకి ఈ ముగ్గురు తెలియదా? యూదులు, ముస్లిమ్స్, క్రైస్తవులు. ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గురు గురించిన విషయాలు ప్రతి దేశంలో ఉన్నాయి. కనుక ఎక్కడైనా సరే అబ్రహామును గురించినటువంటి విషయాలు చాలా వారు తెలుసుకొని ఉంటారు. సో అలాంటి వ్యక్తిని గురించినటువంటి పరిచయాలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అసలు అతని జీవితం యొక్క ఆరంభం, కొనసాగింపు, ముగింపు, దేవుని విషయంలో అతడు కలిగి ఉన్నటువంటి జిజ్ఞాస, ప్రపంచానికి అబ్రహాము ఏ విధంగా ఆశీర్వాదానికి
కారకుడుగా అయ్యాడో ఈ విషయాలన్నీ దేవుని వాక్యంలో వింటాం. అయితే అబ్రహాము జీవితంలో మేజర్ పార్ట్ అంటే అబ్రహాము జీవితాన్ని మనం 2 భాగాలుగా విభజన చేసుకోవచ్చు. 2 భాగాలుగా. అబ్రహాము జీవితకాలం మొత్తం 175 సంవత్సరాలు అని ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. ఆదికాండము 25వ అధ్యాయం 7వ వచనాన్ని చూసినప్పుడు అతని జీవిత కాలం అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 అని చూస్తాం. అంటే అబ్రహాము జీవితపు వయసు 175. అయితే ఈ 175 సంవత్సరాలని మనం 2 భాగాలుగా విభజన చేయాలి. 2 భాగాలుగా. సో మొదటి భాగంలో 75 సంవత్సరాలు అబ్రహాము జీవించిన 75 సంవత్సరాలు వస్తాయి. రెండవ భాగంలో అబ్రహాము జీవించిన 100 సంవత్సరాలు వస్తాయి. 1 75 సంవత్సరాలు, 2 100 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాలు అతడు పుట్టింది మొదలుకొని దేవుణ్ణి నమ్మేంత వరకు, అంటే మన భాషలో రక్షించబడేంత వరకు అతడు జీవించడం మనం కాలం, లేదా విగ్రహారాధికుడుగా రక్షించబడింది ఈ 100 సంవత్సరాలు. అని చెప్పాలి. సుమారుగా మనం ఇది పక్కి కాదు, 100 అంటే ఖచ్చితంగా 100 అని చెప్పలేం మనం అర్థం చేసుకోవడానికి. దాని నుండి బయలుదేరినప్పుడు అతనికి 75 సంవత్సరాల వయసు అని చెప్తా ఉంది. హారాన్ నుండి బయలుదేరినప్పుడు. ఒకవేళ దానికంటే ముందుగా 1-2 సంవత్సరాలు మనం వేసుకోవచ్చు. హారాన్ నుండి బయలుదేరినప్పుడు అయితే టూకీగా రౌండ్ ఫిగర్ మనం వేసుకుంటే 100 వరకు సుమారుగా ఈ 100 సంవత్సరాల విశ్వాస 27వ వచనం నుండి అంటే సుమారుగా 13 సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అయితే ఈ 100 సంవత్సరాల జాగ్రత్తగా ఈ మాట మన మనసులో వండియాలి. ప్రయాణాలతోనే ప్రయాణాలలో సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అమ్మ వాయిస్ బ్రేక్ అవుతుందా? సార్ ఒక్క నిమిషం తల్లి, నేను రూమ్లో ఉన్నా. కలుగును గాక. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా వాయిస్, ఎట్లా ఉంది ఇప్పుడు? హలో, వినిపిస్తుంది. ఇక్కడేమో నాకు సిగ్నల్స్ బాగానే ఉన్నాయమ్మా. ఇప్పుడు నా మాట బాగానే వినిపిస్తుంది కదా? రైట్ మా రైట్. సో మనం అబ్రహాము విశ్వాస జీవితపు వయసు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన 100 సంవత్సరాల విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆ 100 సంవత్సరాల విశ్వాస జీవితాన్ని గురించి బైబిల్ గ్రంథంలో మనం ఆదికాండంలో 11వ అధ్యాయం 27వ వచనం నుండి 25వ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్ వరకు ఆయన జీవిత విశేషాలు
గ్రంథస్థం చేయబడడం మనం గమనించవచ్చు. అయితే ఈ గ్రంథస్థమైన ఈ విషయాలను బట్టి అబ్రహాము గొప్ప యాత్రికునిగా మనం చూస్తాం. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా అతడు యాత్రికుడని, మేము భూమి మీద పరదేశులమై ఉన్నామన్న విషయాన్ని వారు ఎరిగి ఎక్కడ గొప్పగా స్థిర నివాసం ఏర్పరచుకోకుండా వారు బ్రతికారు అన్న విషయాన్ని మనం దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడవచ్చు. భూమి మీద మేము పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసంతో కలిగిన వారై విశ్వాసంతో వారు మృతి పొందారు అని అక్కడ హెబ్రీ గ్రంథకర్త వ్రాయడం మనం గమనించవచ్చు. కనుక ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, అబ్రహాము విశ్వాసపు ఈ జీవితంలో ఆయన ప్రయాణాలలో ఎన్నో మజిలీలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో ప్రాంతాల్లో ఆయన గుడారం వేసుకున్నాడు. ఆ గుడారం వేసిన స్థలాల్లో కొద్ది కాలం నివాసం ఉన్నాడు. ఆ స్థలాలలో ఆ గుడారం చుట్టూ జరిగినటువంటి కొన్ని విశేషమైన విషయాలు దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడ్డ మనము చూస్తాం. సో గత వారం చెప్పినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని నేను టూకీగా మీకు అర్థమవడం కోసం కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. సో అబ్రహాము కల్దీల ఊరు అనే ప్రాంతంలో బ్రతికేవాడు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుందాం. కల్దీల ఊరు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆ మాటను చూస్తాము. అలాగే ఆదికాండం 11వ అధ్యాయం 27, 28, 29 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ కూడా ఆయన కల్దీల ఊరు అనే ప్రాంతంలో నివసించేవాడు అని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ ప్రాంతంలో ఆయన ఒక విగ్రహారాధికుడుగా బ్రతికాడు. అయితే అబ్రహాము కుటుంబం మంచి ప్రేమ కలిగిన కుటుంబమే అని గత వారం మనం వింటూ వచ్చాం. అబ్రహాము తండ్రి అయినటువంటి తెరాహు, అబ్రహాము తోడబుట్టినటువంటి నాహోరు, హారాను, వీరిని గూర్చినటువంటి కొన్ని విషయాలు గత ఆదివారం మనం నేర్చుకుంటూ వచ్చాము. సో వారిది ప్రేమ కలిగిన కుటుంబం అని. అయితే అబ్రహాము గొప్ప ఆస్తివంతుడుగానే అనే ఊరిలో ఉండేవాడు. అయితే ఊరు అనేది మనం ఊరు అంటున్నాం కానీ అదొక పట్టణం అని ఆదికాండం 11వ అధ్యాయం 28వ వచనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అదొక సిటీ, పట్టణం, చిన్న కుగ్రామం కాదు, మంచి పట్టణం. కనుక వ్యాపార లావాదేవీలు ఆ ప్రాంతంలో బాగా జరిగేవి. అబ్రహాము కూడా ఆ ప్రాంతంలో మంచి వ్యాపార లావాదేవీలతో చక్కగా సంపాదిస్తూ ఉండేవాడు. అయితే అబ్రహాముకు ఉన్నటువంటి ఒక అక్రత, ఆయనకి 70 సంవత్సరాలు పైబడినప్పటికీ ఆయనకి సంతానం లేదని, ఆ సంతానం లేమితో ఆయన ఆలోచన చేస్తూ దేవుని గూర్చినటువంటి ఆలోచన లేదా నిజ దేవుని గూర్చినటువంటి చింతనలోకి అబ్రహాము వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 1వ వచనాల్లో రాయబడినట్లుగా దేవుడు ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు అబ్రహాముకు ప్రత్యక్షమై తన ప్రత్యక్షతని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఆయన మాటలు విన్నాడు, ఆయన స్వరం విన్నాడు, ఆయన తనను అబ్రహామా అని పిలవడం విన్నాడు. అబ్రహాముకు అర్థమైంది, సో ఈయన నిజమైన దేవుడని. ఎందుకంటే ఇంతకాలం నేను పూజించి ఆరాధిస్తున్నటువంటి ఏ దేవుడు ఎన్నడూ నాతో నా పేరెట్టి పిలిచి నాతో మాట్లాడలేదు. అయితే ఈయన మాట్లాడుతున్నాడు, నాకు కావలసింది జీవం కలిగిన దేవుడే కదా అని అబ్రహాము తను అప్పటి వరకు పూజించి లేకపోతే నైవేద్యాలు సమర్పించినటువంటి వారందరినీ విడిచిపెట్టి జీవము కలిగిన సృష్టికర్త అయిన దేవుని నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచాడు, రక్షించబడ్డాడు అన్న విషయాన్ని గత వారం మనము నేర్చుకుంటూ వచ్చాం. సో అక్కడ నుండి అబ్రహాము విశ్వాస జీవితపు ప్రయాణం ప్రారంభమైంది. ఎందుకంటే దేవుడు మాట్లాడి వెరీ గుడ్, నేనే నిజమైన దేవుడిని, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోలేదు. కానీ నేను చూపించే దేశానికి నువ్వు రావాలి, నీ స్వజనులను విడిచి నువ్వు నాతో నేను చూపించే దేశానికి రావాలి అని దేవుడు అబ్రహామును పిలవగా అబ్రహాము విశ్వాసపు యాత్ర ప్రారంభం అవ్వడం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో మనము చూస్తాం. జాగ్రత్తగా ఇక్కడ ఒక మాట గమనించండి. ఆదికాండం 12వ అధ్యాయంలో ఆదికాండం 12వ అధ్యాయంలో
అబ్రహాం యొక్క విశ్వాసపు యాత్ర ఆరంభం అవ్వడం కాదు, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో అబ్రహాం యొక్క విశ్వాసపు యాత్ర ప్రారంభమైంది ఊరు నుండి. అయితే అతడు అలాగున బయలుదేరి తన ప్రయాణపు ఈ మజిలీల్లో బయలుదేరుతూ వచ్చాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే గత వారం మనం అన్న మరొక విషయం ఏమిటంటే, అబ్రహాము ఊరు నుండి బయలుదేరుతున్నప్పుడు ఆయన ఏ ప్రాంతానికి వెళ్తున్నాడో, ఏ దేశానికి వెళ్తున్నాడో, ఏ ప్రజల మధ్యకి వెళ్తున్నాడో ఆయనకి తెలియదు అన్న విషయాన్ని కూడా మనం వింటూ వచ్చాం. సో ఈ మాటని మనం చాలా ప్రసంగాల్లో ఖచ్చితంగా వినుంటాము. హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త ప్రస్తావన చేస్తూ వచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడింది. ఆదికాండం 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను శ్వాసముగా పొందనన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఆ మాట, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను అనే మాటను మనం ఈ భాగంలో చదువుతాం. అంటే అబ్రహాము ఊరు నుండి బయలుదేరినప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఎక్కడికి తాను వెళ్తున్నానో తెలియదు. దేవుడు చెప్పలేదు, అబ్రహాము అడగలేదు. అబ్రహామును చాలామంది అడుగుంటారు ఎక్కడికి వెళ్తున్నావు అని, కానీ అందరికీ అబ్రహాం చెప్పిన మాట ఏంటంటే, నాకు తెలియదు, నన్ను పిలిచిన వానికాయ బాగా తెలుసు అని. సో ప్రజలు ఎక్కిరించి ఉండొచ్చు, లేకపోతే గేలు చేసి ఉండొచ్చు, చాలా ప్రశ్నించి ఉండొచ్చు, కానీ అబ్రహాము ఇత్యాది విషయాలు నేను పట్టించుకోలేదు. ఎక్కడికి వెళ్తున్నాను నాకు తెలియదు, కానీ నన్ను పిలిచిన వానికి తెలుసు, ఆ విషయం నాకు తెలుసు, నేను బయలుదేరుతున్నాను అని ఆయన బయలుదేరాడు. ఆయన ప్రయాణం ఆరంభం అయింది. అయితే ఆయన ప్రయాణం అయ్యి బయలుదేరి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్లుగా హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి అనే మాటను చూస్తాం. అలాగే ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఆ మాట రాయబడింది. హారాను మట్టుకు వచ్చి అక్కడ వారు నివసించారు అనే మాటలు కూడా మనం ఆదికాండంలో చదువుతాం. గమనించాలి, దేవుడు ఇస్తాను, నేను చూపించు దేశం అని చెప్పినప్పుడు అది ఏ దేశం అబ్రహాముకు తెలియదు. కానీ ఈరోజు దేవుని వాక్యం చదువుతున్న వరకు దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు ఇస్తానన్న దేశమేదో, దేవుడు ఎక్కడికి అబ్రహామును పిలిచాడో దేవుని వాక్యాన్ని బట్టి మనకు తెలుసు, అది కనాను అని. కానీ అబ్రహాముకు ఆ రోజు తెలియదు. ఆయనకి తెలిసిందల్లా ఒక్కటే, బయలుదేరి ప్రయాణమై వెళ్ళిపోతా ఉండడమే. రాత్రి అయిందా, ఆ స్థలంలో గుడారం వేసి రాత్రి నిద్రపోవడం, ఉదయాన్నే మళ్ళా గుడారం పీకి అందరూ బయలుదేరిన వారందరూ బయలుదేరి మరలా దేవుడు చూపించే దేశానికి ప్రయాణమై వెళ్ళడం. కానీ హారాను వరకు వచ్చారు. ఊరు నుండి బయలుదేరి సుమారుగా 600 మైళ్ళ ప్రయాణం చేసి హారాను అనే ప్రాంతానికి వచ్చారు. అయితే హారాన్లో రాత్రి పడుకొని నిద్రపోయి పొద్దున్నే బయలుదేరి వెళ్ళడంగా జరిగింది. హారానులో వారు కాపురం ఉన్నారు, హారాన్లో వారు నివసించారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే హారాన్లో వారు ఎంతకాలం ఉన్నారో దేవుని వాక్యంలో చెప్పబడలేదు. ఎంతకాలమో మనకు తెలియదు. హారాన్లో వారు నెలన్నారా 2 నెలలున్నారా అన్నది చెప్పబడలేదు. కానీ ఒక్కటి మాత్రం బాగా మనం అర్థం చేసుకోవచ్చు, హారానులో అబ్రహాము నివసించిన కాలం ఒకంత ఎక్కువే. రోజులు వారాలైతే కాదు, కానీ నెలలే అయి ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకని అంటే చూడండి, 12వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము తన భార్య అయిన శారాని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారిని ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. రైట్, జాగ్రత్తగా ఈ వచనాలు గమనిస్తే 5వ వచనం గమనిస్తే, హారానులో
తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని అనే మాట చూస్తాం. అంటే ఈ వచనం మనకేం చెప్తుందంటే హారాన్లో చాలా ఆస్తిని అబ్రహాం సంపాదించుకున్నాడు. ఆస్తినే కాదు, పనివారిని కూడా అబ్రహాము సంపాదించుకున్నాడు. విశేష ఆస్తిని, పనివారిని ఆయన సంపాదించుకున్నాడు. మరి ఇంత ఆస్తి, ఇంత పనివారు 1-2 రోజుల్లో సంపాదించుకోలేరుగా. అదేం లాటరీనా? కాదు. 1-2 రోజుల్లో సంపాదించుకోలేరు కనుక ఒకంత కొద్ది కాలం అబ్రహాము హారాన్లో ఖచ్చితంగా ఉండుంటాడు అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. సో కనుక అబ్రహాము ఊరు నుండి బయలుదేరిన తర్వాత అతడు వేసిన మొట్టమొదటి మకాము, నివాసం ఉన్న స్థలం హారాను. సో అబ్రహాము మజిలీల్లో మొట్టమొదటిది హారాను అనే ఈ ప్రాంతానికి ఉండిపోయాడు అన్న విషయం. అయితే ఇక్కడ మనం గుర్తించవలసిన ఒక విషయం, దేవుడు అబ్రహాముని హారాన్లో ఉండమనలేదు. నువ్వు ఇక్కడే ఉండయ్యా అనేది ఖచ్చితంగా చెప్పలేదు. ఎందుకంటే బైబిల్ మనకి ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉంది. దేవుడు అబ్రహాముని కనాన్ అనే ఊరిలో ఉండమని చెప్పలేదు, కానీ అబ్రహాం మాత్రం కనాన్లో నివాసం ఉండడం మనం హారాన్లో నివాసం ఉండడం మనం గమనించవచ్చు. ఒక్క నిమిషం. రైట్. సో అబ్రహాము హారాన్లో నివాసం ఉండిపోయాడు. దేవుడు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పలేదు, లేదా నేను నిన్ను తీసుకొచ్చిన దేశం ఇదే అని కూడా చెప్పలేదు. కానీ ఆయన ఉండిపోవడం మనం గమనించవచ్చు. ఎందుకని దేవుడు చెప్పకుండా, లేదా అబ్రహాము హారాన్లోనే నివాసం ఉండిపోయాడు అని ఆలోచన చేస్తే మనకి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ అర్థమవుతాయి. 3 విషయాలను అబ్రహాము హారానులో నివసించడానికి కలిగినటువంటి 3 కారణాలు. నెంబర్ 1, మొట్టమొదటి కారణం ఏమిటంటే, హారాను ఊరు లాంటి సౌఖ్యవంతమైన ప్రదేశం. హారాను ప్రాంతం ఊరులాగే చాలా సౌఖ్యవంతమైన లేదా పచ్చికతో తొలతూగుతూ ఆహ్లాదకరమైన స్థలం. ఎందుకని మీరు ఒక్కసారి మన బైబిల్ చివరిలో ఉన్నటువంటి అబ్రహాము ప్రయాణించిన స్థలాలు అనే మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే హారాను యూఫ్రటీస్, టైగ్రీస్ ఈ 2 నదుల మధ్య ఉన్న ప్రాంతం. యూఫ్రటీస్, టైగ్రీస్. గత వారం కూడా ఊరు పట్టణం గురించి చెప్తూ నేను ఈ మాట మీతో పంచుకోవడం జరిగింది. ఊరు పట్టణం కూడా యూఫ్రటీస్, టైగ్రీస్ నదుల మధ్యలో ఉండేటువంటి పట్టణం. అలాగే హారాను ప్రాంతం కూడా యూఫ్రటీస్, టైగ్రీస్ నదుల మధ్య ఉన్నటువంటి పట్టణం. 2 నదుల మధ్య సారవంతమైనటువంటి ప్రాంతం ఇది. ఈ 2 నదులు ఆ ప్రాంతాన్ని మంచిగా సారవంతం చేసే, వ్యవసాయానికి ఏమాత్రం కొదువ లేదు, వ్యాపారానికి ఏమాత్రము కొదువ లేనటువంటి ప్రాంతం అది. మరొక మాట చెప్పాలంటే హారాను జంక్షన్ లాంటిది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళాలి అంటే ఇది కేంద్ర పట్టణంగా ఉండేది. గనుక విలాసవంతమైనటువంటి సుఖవంతమైన జీవితానికి అది కేర్ ఆఫ్ అడ్రస్. గనుక అబ్రహాము ఆ ప్రాంతంలో నిలబడిపోయి ఉంటారు. ఇది ఊర్లాగే ఉంది, అన్ని విషయాల్లో బాగుంది. ఇప్పుడు దాకా మనం వచ్చినటువంటి ఊర్ల కంటే, ప్రయాణం చేసిన స్థలాల కంటే ఇది బాగుంది. సో అని ఇక్కడ అతడు ఆగిపోయి ఉండొచ్చు. ఇది మొదటి కారణం. హారాన్లోనే ఎందుకు ఆయన నిలబడిపోయాడు, నివసించాడు అంటే అది నివసించడానికి సుఖవంతమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో నిండి ఉంది గనక. రెండవది అబ్రహాము ఎందుకు హారాన్లో నివాసం ఉండిపోయాడు అంటే, హారాను సౌఖ్యవంతమైన ప్రదేశం కనుక అక్కడ మంచిగా ఆస్తి సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడే మనం ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాటను చదివాం. వారు చాలా ఆస్తిని సంపాదించారు అని. యావదాస్తి అనే మాట, హారానులో తానును వారును ఆర్జించిన ఆస్తిని మాత్రమే కాదు, వారు సంపాదించిన వారిని
మనుషులను కూడా, బానిసలను కూడా సంపాదించుకున్నారు. ఇక్కడ ఆస్తిని సంపాదించారు, బానిసలను కూడా చాలా సంపాదించారు. సహజంగా మనం ఆదికాండం 14వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడి పెంచబడినటువంటి 318 మంది పనివాళ్ళు ఉన్నారు అని. కేవలం పురుషుల సంఖ్య 318. అది కూడా ఇంటిలో పుట్టి పెంచబడి అలవర్చబడిన వారు. బయట నుంచి కొన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో, ఇంట్లో పుట్టిన స్త్రీలు ఎంతమంది ఉన్నారో. అయితే వీరిలో అధిక శాతం అబ్రహాము హారాన్లోనే సంపాదించుకున్నాడు. ఇంత ఆస్తి ఉంది కాబట్టి రాబడి పెరుగుతుంది. షేర్స్, మన భాష చెప్పాలంటే షేర్స్ పెరుగుతూ ఉన్నాయి, వస్తూనే ఉంది, డబ్బు గట్టిగా వస్తుంది. కాబట్టి అబ్రహాము హారానులో నిలిచిపోయి ఉండాలి. లేదా అబ్రహాముతో వచ్చినటువంటి లోతు, బాబాయ్ ఇక్కడే కొద్ది కాలం ఉండి మంచిగా సంపాదించుకొని చిన్నగా బయలుదేరదాంలే అని చెప్పి ఉండొచ్చు. లేదా ఇక్కడే ఉండి ఈ వ్యాపారాలు చూసుకొని మంచిగా సంపాదించి తర్వాత దేవుడు చూపించిన స్థలానికి వెళ్దాంలే, కాస్త ఆగుదాం అని అయి ఉండొచ్చు. ఏదైనా సంపాదన, ఆస్తి సంపాదన అబ్రహాముని హారాన్లో నిలిచిపోయేటట్లుగా, ఆగిపోయేటట్లుగా చేసింది. సో మొట్టమొదటిది సౌఖ్యవంతమైన పట్టణం కనుక విలాసవంతమైన జీవితం ఉంటుంది అని ఆగిపోయి ఉండాలి. 2, ఆస్తి సంపాదన లేదా వ్యాపారం, యావదాస్తి, ఇవి అబ్రహాము హారాన్లో నిలబడడానికి మరొక కారణం. మూడవ కారణం అబ్రహాము ఎందుకని హారాన్లోనే నిలిచిపోయాడు దేవుడు చెప్పకపోయినప్పటికీ అనంటే, మూడవ కారణం ఇట్లా ఉంది. మూడవ కారణం ఏమిటంటే ఆదికాండం 11వ అధ్యాయం 28వ వచనం మనం చదివినప్పుడు 28వ వచనంలో ఈ మాటను మనం చూడవచ్చు. 28, 29, 30, 31 వచనాలను బట్టి హారానికి వచ్చిన తర్వాత అబ్రహాం నిలబడడానికి మరొక కారణం అతని తండ్రియే. అతని తండ్రి ఒకవేళ పెద్ద వయసును బట్టి అతడు ఆ ప్రయాణాన్ని ఇష్టపడి ఉండకపోయి ఉండొచ్చు. సో ఈ విషయాన్ని చాలా పర్టికులర్గా స్టెఫన్ తన ప్రసంగంలో చెప్తాడు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో చెప్తాడనమాట. తెరాహు మృతి పొందిన తరువాత అబ్రహాము హారాన్ నుండి బయలుదేరాడు అన్న విషయం. తెరాహు మృతి పొందిన తరువాత అబ్రహాము హారాన్ నుండి బయలుదేరాడు. పర్టికులర్గా ఆ మాట ఉంటుంది. అంటే ఆ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, హారాన్లో అబ్రహాము నివసించడానికి తెరాహు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకని ఆ హారానికి వచ్చేసరికి తెరాహు పెద్ద వయసును బట్టి నడవలేకపోయి, ఇక్కడే ఉండిపోదాం నాయనా, మరి ఈ వయసులో నేను ప్రయాణం చేయలేను. అందుకే కొద్దిమంది క్రైస్తవ పెద్దలు తెరహు అంటే ఆలస్యం అనే అర్థాన్ని చెప్తూ వచ్చారు. తెరహు అంటే ఆలస్యము అని అర్థం. ఆలస్యం. సో తెరాహును బట్టి అబ్రహాము మరి పెద్ద వయసులో నాన్న నడవలేడు, ఆయన ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని భావించి ఉండాలి. అందుకే ఆయన హారాను అనే ఈ పట్టణంలో నిలిచిపోయాడు. గమనించాలి ప్రియులారా, 3 కారణాలు: విలాసవంతమైనటువంటి సుఖవంతమైన జీవితం, 2 ఆస్తి, 3 ఆలస్యం అనే అర్థం ఉన్నటువంటి తెరాహు. సో వీరిని బట్టి అబ్రహాము హారానులోనే నివాసం ఉండిపోయాడు. ఎంతకాలం తెలియదు. మరలా అబ్రహాము తన తండ్రి అయిన తెరాహు చనిపోయి దేవుడు మరలా ప్రత్యక్షమై బయలుదేరాలి, నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటే ఎట్లా అని చెప్పేంత వరకు ఆయన హారానులోనే నివాసం ఉండిపోవడం మనం గమనించవచ్చు. కనుక ప్రియులరా, అబ్రహాం మొట్టమొదటి బదిలీ హారానులో ఆయన నిలబడిపోయాడు. మంచిదా కాదా? సుఖవంతమైన జీవితం ఉంది, మంచి ఆస్తి సంపాదన ఉంది, మరి తండ్రిని గురించినటువంటి ఆలోచన, బాధ్యత. అతడి పేరు ఆలస్యమే అయి ఉండొచ్చు, కానీ అతని గురించి కూడా ఆలోచించాలి కనుక అబ్రహాం ఈ ప్రాంతంలో నిలబడిపోయాడు అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. అబ్రహాము విశ్వాస జీవితపు యాత్రలో, ప్రయాణంలో ఉన్నాడు. అబ్రహాము జీవితంలో మొట్టమొదటి మజిలీ హారానే అయింది.
ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు హారాను లాంటివి ఎదురవుతాయి. హారాను లాంటివి. ఏంటి హారాను లాంటివి అనంటే, హారాను సుఖవంతమైన ప్రదేశమే, విలాసవంతమైనటువంటి ప్రదేశమే, ఆహ్లాదకరంగా మంచి పచ్చికతో ఉండేటువంటి పట్టణమే, బాగా సంపాదించుకోవచ్చు, జీవితం సుఖ సౌఖ్యాలతో మంచిగానే ఉంటుంది. కానీ హారాను అంటే ఎండిన స్థలం అని అర్థం. హారాను అంటే ఎండిన స్థలము అని అర్థం. ఎండిపోయిన స్థలం. వాస్తవానికి హారాన్ని కంటితో చూస్తే చాలా పచ్చికతో, సారవంతమైన భూమితో, 2 నదుల మధ్య చక్కని పచ్చికతో కనపడుతుంది. కానీ దాని అర్థం మాత్రం ఎండిపోయిన స్థలం. గమనించాలి ప్రియులరా, విశ్వాసి జీవితానికి హారాను కంటికి చాలా బాగా కనపడుతుంది, కానీ ఆధ్యాత్మిక జీవితానికి మాత్రం అది ఎండిపోయిన స్థలం. ఆధ్యాత్మిక జీవితానికి, విశ్వాస జీవితానికి ఇది ఎండిపోయినటువంటి స్థలం. ఈ విషయాన్ని మన మనసులో పెట్టుకోవాలి. సో అబ్రహాం అక్కడ ఉండడానికి గల కారణాలు మనం వింటూ, అది చాలా కంటికి ఇంపుగా, సొంపుగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా కనపడే పట్టణం అని మనం వింటూ వచ్చాం. గమనించాలి. అయితే కంటికి ఇంపుగా, సొంపుగా, ఆహ్లాదంగా, సౌఖ్యవంతంగా ఉండేవి చాలాసార్లు మన ఆధ్యాత్మిక స్థితిని పైకి ఎదగనీయకుండా చేస్తాయి. 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారా ఎవరైనా? అమ్మా, ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. పది 13:10. లేచి తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చి వరకు అదంతా ఈ యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. గమనించాలి. సో ఇక్కడ అబ్రహాము సహోదరుని కుమారుడైనటువంటి లోతును గురించిన ప్రస్తావన ఉంది. అతడు కనానుకు వచ్చిన తర్వాత అబ్రహాము లోతు విడిపోవలసిన సందర్భంలో, నీవు ఒక స్థలాన్ని కోరుకొని వెళ్ళు కుమారుడా అని చెప్పినప్పుడు, లోతు చూచినటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు ఎట్లా ఉన్నాయట? అవి నాశనం కాక మునుపు యెహోవా తోట వలె ఉన్నాయి, ఐగుప్తు దేశం వలె, నీళ్లు పారే దేశంగా చాలా బాగా కనపడ్డాయి సొదొమ గొమొర్రాలు. పైకి ఎంత రమ్యంగా ఉందో సొదొమ గొమొర్రా పట్టణాల లోపలికి వెళ్తే తెలుస్తుంది దాని నిజమైన విషయం. గమనించాలి. విశ్వాస జీవితంలో ఉన్నవారు సొదొమ గొమొర్రా పట్టణాలలో నివాసం ఉండలేరు. ఎందుకంటే అది భయంకరమైనటువంటి పట్టణాలు. ఆధ్యాత్మిక జీవితానికి 100% అనర్థాన్ని కలిగించే పట్టణాలు ఇవి. మన జీవితాల్లో కూడా హారాను అలాంటిదే. హారాను కంటికి చాలా రమ్యంగా, చాలా ఇంపుగా, లగ్జరీ లైఫ్ బ్రతికేటట్లుగా ఉంది. కానీ ఆధ్యాత్మిక జీవితం మాత్రం పడిపోయినట్లుగానే ఉంది. అబ్రహాము కొద్ది కాలం ఇక్కడ ఉన్నాడు, కానీ అబ్రహాముకి నువ్వు లేచి బయలుదేరు అని చెప్పిన దేవుని మాట తప్ప మిగతా దేవుని మాటలు ఇక్కడ కనబడలేదు. మరొక విషయం, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా అతడు చేసే మొట్టమొదటి పనులు 2 ఉన్నాయి. ఒకటి బలిపీఠం కట్టడం, 2 ప్రార్థన చేయడం. బలిపీఠాలు, ప్రార్థనలు. కానీ అబ్రహాము హారాన్లో ఉన్నప్పుడు బలిపీఠము కట్టలేదు, ప్రార్థన చేసినట్టు కూడా మనం దేవుని వాక్యాలు చూడం. వాక్యపు రాయబడినటువంటి గ్రంథస్థం చేయబడిన విషయాల్లో చూడం. ప్రార్థన లేదు, బలిపీఠపు నిర్మాణాలు లేవు హారాన్లో. ఇక ఎప్పుడు పనే. గమనించాలి. హారాను మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎండిపోయేటట్లుగా చేస్తుంది. సుఖవంతమైన పట్టణమే, కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని నష్టపరుస్తుంది. మీకో మాట చెప్పమంటారా? సొదొమ గొమొర్రా పట్టణాలు యెహోవా తోటలాగా, ఐగుప్తు దేశంలాగా, నీరుపాడు దేశంలాగా ఉన్నాయి, కానీ
అక్కడికి వెళ్ళిన తర్వాత లోతు కుటుంబం అభివృద్ధి చెందిందా, పతనమైపోయిందా? ఖచ్చితంగా అతని కుటుంబ జీవితం పతనమే అయిపోయింది, విచ్ఛిన్నమైంది చాలా భయంకరంగా. కూతురు చనిపోయారు, అల్లుడు చనిపోయారు, కొడుకులు చనిపోయారు. తర్వాత వివాహం కాని కూతుర్లు ఆలోచనలు చాలా దారుణంగా ఉండిపోయినాయి. సో ఇదంతా యెహోవా తోటలాగా, ఐగుప్తు దేశంలాగా, నీరుపారు దేశంలాగా కనబడిన సొదొమ గొమొర్రాలో జరిగిన పరిస్థితే. కారణం అక్కడ ఆధ్యాత్మిక జీవితం ఎండిపోయింది. అలాగే హారాన్లో కూడా పైకి మంచిగా కనపడుతుంది కానీ విశ్వాస జీవితం ఎండిన స్థలం. సో అబ్రహాం అక్కడ నిలబడడానికి రెండవ కారణం మనం చూసాం, యావదాస్తి అని, ఇంత ఆస్తి అని. అయితే ఇంత ఆస్తి సంపాదించుకున్నాడు కానీ ఆధ్యాత్మిక జీవితంలో అతడు పైకి ఎదగలేకపోయాడు. నిజమే కదా, డబ్బు ఆస్తి మీద దృష్టి కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నడూ విశ్వాస జీవితంలో పైకి ఎక్కి వెళ్ళలేరు. మరొక మాట చెప్పాలంటే, పామునిచ్చిన గేమ్ మనం చూస్తాం. విస్తార ఆస్తి సంపాదన మీద పడినప్పుడు ఖచ్చితంగా మనం అనకొండ లాంటి పాము మింగేస్తుంది, ఎంత పైన ఉన్నా సరే ఖచ్చితంగా కిందకు వచ్చి పడిపోతాం. అందుకే బైబిల్లో మనం ఈ మాటను చాలా ప్రస్ఫుటంగా చూస్తాం. బైబిల్ ఇట్లా చెప్తుంది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని, సమస్త కీడులకు మూలమని. హారాన్లో అబ్రహాము సంపాదించుకున్న ఆస్తి, అబ్రహాముకి గొప్ప ఆస్తిని పనివాళ్ళని సంపాదించి పెట్టిందేమో, లోతుకు ఆస్తిని పనివారిని సంపాదించి పెట్టిందేమో, కానీ ఆ ఆస్తి దేనికి కారణమైందో తెలుసా? ఆస్తి దేనికి కారణమైందో 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 13వ అధ్యాయం 6వ వచనంలో, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను. ఎందుకని? 5వ వచనంలో, అబ్రహాము పశువులు లోతు పశువులు చాలా ఎక్కువ ఉన్నాయి, ఒక జగడం వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్లకు వచ్చింది కనుక బట్టి వారిద్దరూ నివసించడానికి ఆ ప్రాంతం సరిపోలేదు. ఆ కారణం చేత వారిద్దరూ తమ ఆస్తి కారణం చేత వారు విడిపోవలసి వచ్చింది. లోతు అబ్రహాము విడిపోవలసిన పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి అంటే, హారానులో సంపాదించిన ఆస్తి. ఈ మాటను గుర్తుపెట్టుకుంటే, హారాన్లో సంపాదించిన ఆస్తి అబ్రహాము లోతు విడిపోవడానికి కారణమైపోయింది. ప్రియమైన సోదరి సహోదరులారా, ఇప్పుడు చెప్పండి, ఆస్తి అయితే ఇద్దరు సంపాదించుకున్నారు కానీ సంబంధాల దగ్గర మాత్రం వారు గొడవపడాల్సి వచ్చింది, విడిపోవలసి వచ్చింది. క్షేమకరమైన ఆస్తి అంటే ఖచ్చితంగా అది మనకి చాలా సౌఖ్యాలను తెచ్చిపెట్టొచ్చేమో, కానీ బంధాలను దూరం చేసింది, విడగొట్టేసింది. వెళ్ళిపోయినటువంటి లోతు జీవితం బహుభయంకరమైపోయినాయి కంతే. అతని జీవితం విచ్ఛిన్నపు స్థితిలోనికి వెళ్ళిపోయింది. ప్రియమైన సోదరులారా గమనించాలి, అబ్రహాము హారానులో సంపాదించిన ఆస్తి అట్లాగే అయిపోయింది, వీరు విడిపోవలసి వచ్చింది. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని, కొద్దిమంది దాంట్లో పడిపోయి ఊరిలో పడిపోయారని, తమను తామే పొడుచుకున్నారని, చాలా నష్టపోయారు అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా ప్రస్ఫుటంగా మనకి చెప్తా ఉంది. అందుకే దేవుని వాక్యం చెప్పే మరొక విశేషమైన సంగతి ఇలాగా సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకుని ఉన్నాను అని అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్పిన మాట. ఈ మాట గుర్తుపెట్టుకోనండి. ఒక నిజమైన క్రైస్తవునికి కావాల్సింది సంపద, సంతృప్తియా అని ఆలోచన చేస్తే చాలామంది సంపదనే కోరతారు సుమి, సంతృప్తిని ఎంతమంది కోరతారు? ఒకవేళ 2 ఆప్షన్స్ దేవుడు నీకే ప్రత్యక్షమై అడిగితే, నా కుమారుడా నీకు సంపద కావాలనా, సంతృప్తి కావాలనా అని అడిగితే ఏది కోరతావు? నా కుమార్తె సంపదయా, సంతృప్తియా అంటే ఏది కోరతావు? అపోస్తులైన పౌలు అన్నాడు, నేను సంతృప్తినే కోరతాను. ఈ మధ్యకాలంలో ఒక పాట బాగా వైరల్ అయింది కదా, ఏమిటా పాట అంటే, దీవించావే సమృద్ధితో అనే పాట. దీవించావే సమృద్ధితో నీ సాక్షిగా. సో ఈ పాట నేను దాన్ని పాడుకునేటప్పుడు ఎట్లా పాడుకుంటాను, ఎట్లా
దీవించవే సంతృప్తితో అని. సో రాసుకున్న వాళ్ళకి సమృద్ధి గట్టిగానే వచ్చి ఉండొచ్చు, ఆ పాట రాసిన వాళ్ళకి. వాళ్ళు అనుకుంటున్న సమృద్ధి వేరు. కానీ దేవుని పిల్లలుగా మనకి సంతృప్తి అనే సమృద్ధి ఉంటే చాలికంతే. సంతృప్తియే సంపద అవ్వాలి దేవుని పిల్లలకు, అది చాలా ప్రాముఖ్యం. కానీ హారానులో అబ్రహాము సంపాదించుకున్న యావత్ ఆస్తి వారు విడిపోవడానికి కారణమైపోయింది. అది అది అతనికి అంత పెద్దగా ఏ మేలు చేయలేదు. ఒకవేళ ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు లేదా అబ్రహాం మధ్యలో ధ్యానం చేస్తున్నప్పుడు అబ్రహాము యథారీతిగా అన్ని స్థలాల్లో ఉన్నట్టుగా హారాన్లో పడుకొని నిద్రపోయి ఉదయాన్నే లేచి బయలుదేరుంటే ఎంత బాగుండేదో కదా అని అనిపిస్తుంది. కనుక ప్రియులారా, మనము హారానులో నిలబడిపోవడం అంత క్షేమకరమైన విషయం కానే కాదు. హారాన్లో నిలబడిపోవడం అంత క్షేమకరమైన విషయం కాదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. పోయిన వారం నేను మీకు మరొక సంగతిని చెప్పాను. అదేమిటంటే అబ్రాము ఊరు నుండి బయలుదేరి హారాన్ దగ్గరకు వచ్చాడు. హారాన్లో చాలా ఆస్తి సంపాదిస్తున్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసి ఉండాలి. ఊర్లో అప్పటికే నాహోరు వీళ్ళందరూ ఉన్నారు కదా, వారు కూడా ఊరిని విడిచిపెట్టి హారాను ప్రాంతానికే వచ్చారు. ఊర్లో లేరు, హారాను ప్రాంతానికే వచ్చి హారాను ప్రాంతంలో వారు కూడా నివాసం ఏర్పరచుకున్నారు. అయితే హారాన్ని అబ్రహాము విడిచిపెట్టి వచ్చాడు, కానీ అబ్రహాము బ్రదర్ అయినటువంటి నాహోరు మాత్రం హారాన్ని విడిచిపెట్టలా, అక్కడే ఉండిపోయాడు. అందుకే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి వివాహం కొరకు పెళ్లి కుమార్తెను తీసుకుని రమ్మని పంపించినప్పుడు ఎలియాజరు వెళ్ళింది ఊరు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి, హారాను ప్రాంతానికే వచ్చాడు. ఎలియాజరు వచ్చింది ఈ ప్రాంతానికే, ఊరికి వెళ్ళా. ఎందుకంటే అబ్రహాం కుటుంబీకులు ఊరిని విడిచిపెట్టేశారు, ఇక అంతే, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. నిన్నే మా ఫ్రెండు ఒక పాస్టర్ గారు కలిశారు. మేము ప్రస్తుతానికి చిత్తూరు జిల్లాలో, అంటే అన్నమయ్య జిల్లా అంటారు, పీలేరు దగ్గర ఉన్నాం. అక్కడ చెప్తూ అబ్రహాము ఊరిని గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. ఈ మధ్యకాలంలో వాళ్ళ దగ్గరకు ఒక పాస్టర్ గారు వచ్చి, నేను అబ్రహాం ఇంటికి వెళ్ళాను, అబ్రహాం ఇంట్లో కొన్ని వస్తువులు చూశాను, అవి నేను తీసుకొని వచ్చాను అని చెప్పాడట. ఆ వాక్యం అంత అయిన తర్వాత పాస్టర్ గారు అడిగారట, ఇదే అబ్రహాం ఇళ్ళని మీకెవరు చెప్పారండి అని. ఇది అబ్రహాం ఇళ్ళని మీకెవరు చెప్పారు? ఎందుకు తిరిగి ఎన్నడూ అబ్రహాం వెళ్ళలేదు, అక్కడికి ఊరికి వెళ్ళలేదు ఇక. మరి ఇదే అబ్రహాం ఇళ్ళని ఎవరు చెప్పారు, మీకు ఎట్లా తెలిసింది? ఆయన అన్నారట, మీరు ఊరు కూడా బ్రదర్, మన తర్వాత మాట్లాడుకున్నాను బ్రదర్ అని అన్నారట. గమనించాలి. సో ఇట్లాంటివి చాలా వస్తాయి. అబ్రహాము ఊరికి మరలా తిరిగి ఎన్నడూ వెళ్ళలేదు. ఊర్లో ఉన్నటువంటి తన కుటుంబీకులు కూడా ఊర్లో లేరు, హారానికి వచ్చి అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. కనుక లాబాను వీళ్ళంతా పెరిగింది హారాను ప్రాంతంలోనే. కనుక ఈ విషయాన్ని మన మనసులో పెట్టాలి. అయితే ఇక్కడ నేను మరొక సంగతిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విషయం ఏమిటంటే, అబ్రహాము బంధువులు ఊరును విడిచిపెట్టి హారానికి వచ్చారు. కారణం కేవలం అబ్రహామే. అయితే సంపాదన మీద అబ్రహాం కుటుంబీకుల మనసు ఉండిపోయింది, కానీ అబ్రహాము దేవుని మీద మాత్రం వాళ్ళు మనసు నిలపలేకపోయారు. ఆ మాట మనం మనసులో పెట్టాలి. వాళ్ళు హారాన్లో అబ్రహాం సంపాదిస్తున్న ఆస్తిని ఇదంతటిని చూసి, సరే ఎక్కడికి ఉంటే అందరం కలిసి ఉంటాము, ఇక్కడ ఆ ఊర్లో ఉన్నట్టుగానే ఆస్తి సంపాదన అంతా బాగుంది కదా అని ఆలోచన చేశారే కానీ, మరి మా సోదరుడైనటువంటి అబ్రహాము కొలుస్తున్న దేవుడిని మేము కూడా నమ్ముకుంటే బాగుంటుంది కదా, ఆయన జీవం కలిగిన గొప్ప దేవుడని మా వాడు చెప్తుంటే విన్నాము అని వాళ్ళు ప్రభువుని తెలుసుకోలేకపోయారు. గమనించాలి. వాళ్ళు హారాన్లో చాలా కాలం ఉన్నారు, కానీ వారు విగ్రహారాధికులుగానే ఉన్నారు. మరి లాబాను ఇంట్లో విగ్రహాలు చూడట్లేదా మనం? యాకోబు కాలంలో యాకోబు బయలుదేరి వస్తున్నప్పుడు యాకోబు భార్య అయినటువంటి రాహేలు తన తండ్రి గృహదేవతలను దొంగిలించి రావడం మనం చూడలేదా? మరి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఎందుకు గృహదేవతలు కలిగి ఉన్నారు? వాళ్ళ దృష్టి అక్కడే నిలబడిపోయింది అంతే. వారు ఊర్లో ఉన్న అట్లాగే ఉన్నారు, హారాన్లో ఉన్న అట్లాగే ఉండిపోయారు. కనుక ప్రియమైన సోదరులారా, హారాను విగ్రహ సంబంధమైనటువంటి ప్రాంతం, ఆత్మ సంబంధంగా ఎండిపోయిన స్థలం. అబ్రహాం లాంటి వారికి హారానులో ఎప్పుడు ఆధ్యాత్మిక క్షేమము
కలగదు. దేవుని పిల్లలుగా మనం ఉంటున్న స్థలాలలో మనకి ఆధ్యాత్మిక క్షేమం ఎంతుంది, విశ్వాస క్షేమం ఎంతుంది, మంచి సహవాసం మనం కలిగి ఉన్నామా గమనించాలి. అందుకే ఓ భక్తుడు ఇట్లా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, దేవుని మందిరము లేని ఊరిలో నీవు నివాసం ఉండొద్దు అని. మరొక ఆయన ఇట్లా చెప్తాడు. ఆయన అన్నాడు, దగ్గరుంది కదా అని నువ్వు ఈ సంఘానికి వెళ్ళొద్దు. అంటే నువ్వు ఒక సంఘానికి వెళ్ళాలనుకున్నప్పుడు దగ్గర ఉంది కదా అని వెళ్ళొద్దు. మరి ఏం చేయాలి? వాక్యానికి దగ్గరగా ఉన్నటువంటి సంఘానికి వెళ్ళు అని చెప్పాడు. అదేంటి, వాక్యానికి దూరంగా ఉండే సంఘాలు కూడా ఉంటాయా? ఇప్పుడు ఎన్ని చూడలేదు మనం. అక్కడ ప్రకటించబడేది వాక్యమే, స్తుతించబడేది యేసు నామంగానే కనపడుతుంది. కానీ వాక్య సత్యాలకు దూరంగా ఉండేటువంటి సంఘాలను, వ్యక్తులను మనం చూస్తాము. హారాన్ లాంటి వారు, హారాన్ లాంటి స్థలాలు, ఆధ్యాత్మికంగా ఎండిపోయినటువంటి స్థలాలు మనకు కనపడతాయి. వాటికి మనం దూరంగా ఉండడం క్షేమకరం. వాటికి మనం సమీపంగా లేకపోవడం క్షేమకరం. ప్రభునందు సోదరి సహోదరులు గమనించారా? కనుక అబ్రహాము హారాన్లో నిలబడిపోయాడు. అది దేవుని ఉద్దేశం కానప్పటికీ అతడు సంపాదించుకున్న ఆస్తి, కంటికి కనపడినటువంటి, విశేషం కనపడినటువంటి హారాను ప్రాంతం అతనికి అంత క్షేమాన్ని ఏమాత్రం ఇవ్వలేదు. చివరికి తండ్రి కొరకు అక్కడ ఉండిపోయాడు. హారాన్లో ఏం జరిగింది? అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 4వ వచనం. అతని తండ్రి చనిపోయిన తర్వాత అతని తండ్రి అబ్రహాము తండ్రి అయినటువంటి తెరాహు హారారులో చనిపోవాల్సి వచ్చింది. అప్పుడు అబ్రహాము బయలుదేరి అక్కడ నుండి దేవుడు చూపించే స్థలానికి మరలా బయలుదేరవలసి వచ్చింది. ఈ మాటను గుర్తుపెట్టుకుందాము. ఆలస్యం అనే పేరు కలిగినటువంటి తెరాహు హారాన్లోనే మృతి పొందడం. సో ఈ మాట మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మన ఆధ్యాత్మిక జీవితాలలో ఆలస్యం, మనం లేట్ చేయడం, ఆలస్యంగా ఉండడం, వెనక్గా ఉండడం, అది ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది అన్నట్టు గమనించాలి. ఆలస్యం, వెనకబాటుతనం, అదేమో చాలా విషయాల్లో తొందరగా ఉండేవారు ఆధ్యాత్మిక విషయాల్లో ఎంత ఆలస్యంగా ఉంటారో. ప్రయాణం అంటే ఎంత స్పీడో, కానీ ఆరాధనకు వెళ్ళడం అంతే స్పీడ్గా వెళ్తామా? కొన్నిసార్లు మనకి ఇష్టమైన స్థలాలకి ఎంత ఆశతో, ఆతృతతో వెళ్తామో, దైవ సంబంధమైన విషయాలకు అట్లాంటి ఆతృతతోనే వెళ్తామా? చాలామంది జీవితాలలో ఆలస్యాన్ని మనం చూస్తాం. సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు, దాని నుండి లోతును తప్పించాలనుకున్నప్పుడు బైబిల్లో ఈ మాట రాయబడి ఉంటుంది. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు తడవు చేసెను అనే మాట. లోతు తడవు చేసెను. కనానుకి ఐగుప్తు నుండి బయలుదేరినారు ఇశ్రాయేలీయులు. వారి విశ్వాస ప్రయాణంలో కూడా ఓ చోట, ఒక మజిలీలో మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. మాట్లాడడం అయిపోయింది. బైబిల్ ఈ మాట రాయబడింది, మోషే తడవు చేసెను అనే మాట. మోషే తడవు చేశాను. నిర్గమకాండం 32వ అధ్యాయం కావాలి. మోషే తడవు చేశాను. కింద ప్రజలు బొమ్మను చేసుకున్నారు, విగ్రహాన్ని చేసుకున్నారు. పర్వతం మీదేమో మోషే తడవ చేశాడు. పర్వతం కింద దేవుని ప్రజలు విగ్రహాన్ని చేసుకున్నారు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా తడవు చేయడం, ఆలస్యం పెను ప్రమాదం సుమి. అలాని తొందర కూడా పడద్దు. సో ముందుగా ఉండడం, ఆలస్యంగా ఉండడం అనేక సార్లు అనర్థానికే కారణమవుతాయి. కనుక దేవుని పిల్లలమైన మనం టైం మెయింటైన్ చేయడం, దేవుని సమయంలోనికి మనల్ని మనం అప్పగించుకోవడం ఉన్నతమైన, విశేషమైన విషయం. కనుక ఏదైతేనేమి, అబ్రహాము హారాన్లో నిలబడిపోయాడు. తండ్రి ఒక కారణం అయి ఉండొచ్చు, కానీ హారాన్లో తెరాహు మృతి పొందడం మనము చూస్తాం. అబ్రహాముతో పాటు దేవుని చూపించే స్థలానికి బయలుదేరాడు తెరాహు, కానీ మధ్యలోనే హారాన్లోనే అతని జీవితం
పురుష్టా పడిపోయింది. కనానుకు అతడు బయలుదేరి రాలేకపోయాడు. సరే, ఏది ఏమైనా మన జీవితాలలో, ఆధ్యాత్మిక జీవితాలలో ఆలస్యం అనేది ఎక్కువ శాతం అనర్థాలకే కారణం అయిపోతుంది. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవలసిన వారమై ఉన్నాం. సో మొత్తానికి ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు కానీ అబ్రహాము మరలా బయలుదేరలేదు. ఎప్పుడు బయలుదేరాడు చూడండి, ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. హారాన్లో ఆయన బయలుదేరిన విషయాలు ఇట్లా ఉన్నాయి. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు మరల హారానులో అబ్రహాముతో మాట్లాడవలసి వచ్చింది. జాగ్రత్తగా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టాలి. గత ఆదివారం నేను మీకు సంగతిని చెప్పాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో దేవుని ప్రత్యక్షత అబ్రహాముకు దొరికింది. అయితే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యక్షత అబ్రహాముకి ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు దొరికింది, ఊరులోది. ఆదికాండం 12వ అధ్యాయంలోదేమో హారాను పట్టణంలో దొరికినటువంటి ప్రత్యక్షత. ఈ రెండు తేడాలు గుర్తించాలి మనం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలోనేమో ఊరు పట్టణంలో, ఆదికాండం 12వ అధ్యాయంలోనేమో హారానులో దొరికినటువంటి ప్రత్యక్షత. అందుకే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ 2 మాటలే చెప్పాడు. 2 మాటలే. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 3వ వచనం, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి అని అన్నాడు. ఈ రెండే, నీ దేశము స్వజనం. కానీ ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో నీవు నీ దేశము నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి అని 3 ప్రస్తావన చేశాడు. 3 నీళ్ళున్నాయి. నీ దేశము, నీ బంధువులు, నీ తండ్రి ఇంటి నుండి అని తండ్రి ఇంటిని కూడా యాడ్ చేశాడు ఆయన. ఎందుకని? అబ్రాహాము ఊరు నుండి బయలుదేరినప్పుడు తండ్రి ఇంటితో బయలుదేరాడు. ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం. మనం స్టార్టింగ్లో ఈ వచనం చదివాం. కానీ బయలుదేరవలసింది అబ్రహామే. అందుకే దేవుడు ప్రత్యేకంగా మరల హారాన్లో చెప్తున్నాడు, నీ తండ్రి ఇంటిని కూడా నువ్వు విడిచి బయలుదేరి రావాలి అని చెప్పాడు. కానీ ఈ మాట చెప్పనండి, మరల అబ్రహాము తండ్రి ఇంటితోనే బయలుదేరాడు. లోతుని తీసుకొని రావడం మనము చూస్తాం 12వ అధ్యాయంలో కూడా. గమనించాలి, హారాను ఎప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలకు క్షేమకరమైంది కానే కాదు. కదే కంటికి ఎంత ఇంపుగా కనపడవచ్చు. ఇలా చెప్తారు, దేవుడు భక్సింగ్ గారిని సేవకు పిలిచినప్పుడు ఆయన ఇట్లా అన్నారట, ప్రభువా అయ్యా ఇదిగో ఇంజనీరింగ్ అయిపోయింది, బాగా సంపాదిస్తాను, నేను ఒక్కడనే ఎందుకు, బాగా సంపాదించిన సొమ్ముతో 10 మందిని 20 మందినో పోషించి వాళ్ళని సేవ చేస్తానయ్యా అని అడిగాడట. దేవుడు అన్నాడట, భక్సింగ్ నాకు కావాల్సింది నీ సంపాదన కాదు, నువ్వే అని అడిగాడు అని చెప్పాడు ఆయనకి. గమనించాలి. సో దేవునికి కావాల్సింది మన సంపాదన కాదు, మనమే. కొన్నిసార్లు మనవి ఇచ్చి పర్లేదులే అని అనుకుంటామేమో. ప్రభు పర్లేదులే అనుకోడు, ఆయన మనల్నే కోరుతున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఈ మాట చెప్తాడు, నేను మిమ్మునే కోరుతున్నాను కానీ మీ సొత్తును కాదు అని పత్రికల్లో ఆయన చాలా సుస్పష్టం చేసిన మాటల్ని మనం గమనించవచ్చు. కనుక ప్రియమైన వారలారా, అబ్రహాము హారాన్లో నిలబడిపోయాడు. చాలా ఇబ్బందులకి తర్వాత కాలంలో కారణమైంది. తండ్రి చనిపోయాడు. అక్కడి నుండి ఆయన బయలుదేరి దేవుడి మాట విని, ఆదికాండం 12వ అధ్యాయంలో మరలా దేవుని మాట విని దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని ఆయన బయలుదేరి దేవుడు చూపించే స్థలానికి బయలుదేరి రావడం మనము చూస్తాం. ఆ స్థలానికి ఆయన బయలుదేరి వచ్చాడు. కనాను అనే ప్రాంతానికి వచ్చి ఆయన 5వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెలుటకు బయలుదేరి కానాను
దేశమునకు వచ్చిరి. కనాన్ దేశానికి వచ్చాడు ఆయన. ఎక్కడికి వచ్చాడు? 6వ వచనం. అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక్క స్థలము దాకా ఆగి స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి అని అర్థం. సో మజిలీ నెంబర్ 2, అబ్రహాము ఊరు నుండి బయలుదేరి హారాన్ దగ్గరకు వచ్చి ఆగాడు. హారాన్ నుండి బయలుదేరి కనానులోని షెకెము అనే ప్రాంతానికి వచ్చాడు. షెకెము అంటే భుజము అని అర్థం. షెకెము అంటే భుజము అని అర్థం. సో ఈ షెకెము ప్రాంతము ఏబాలు గెరేజీము అనే 2 కొండల మధ్య లోయలో ఉన్నటువంటి పట్టణం. ఏబాలు గెరేజీము అనే 2 కొండలు ఉంటాయి ఈ ప్రాంతంలో. ఆ 2 కొండల మధ్య లోయ ఉంది. ఆ లోయలో ఉన్నటువంటి ప్రాంతమే షెకెం ప్రాంతం. అయితే ఈ ప్రాంతం దూరం నుంచి చూస్తే ఎట్లా ఉంటుందంటే ఆ 2 కొండల మధ్య 2 భుజాలు ఉన్నట్టుగా, ఆ భుజాల మీద ఈ పట్టణం కట్టబడినట్లుగా కనబడుతుంది. అందుకే షెకెము అంటే భుజము అని అర్థం. భుజం అని అర్థం. సో ఈ భాగంలో షెకెము దగ్గర ఉన్నటువంటి మోరే అనే స్థలానికి వచ్చి సింధూర వృక్షము దగ్గరికి అబ్రహాము నివాసం ఉన్నట్లుగా మనము చూస్తాం. ఇది 2వ నివాసం, షెకెం అనే ప్రాంతం. సో ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటంటే, ద్వితీయోపదేశకాండం 11:29 ఈ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజేము కొండ మీద ఆ దేవుని వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలేను. రైట్ మా, థ్యాంక్ యూ. చాలు. సో ధర్మశాస్త్రంలో మోషే వారికి ఇచ్చినటువంటి విషయాలు మనం చదివాం. కనాన్ దేశానికి వెళ్ళిన తర్వాత వారు ఏం చేయాలట? గెరేజిమును కొండ మీద కొద్దిమంది నిలబడాలి, ఏబాలు కొండ మీద మరి కొద్దిమంది నిలబడాలి. గెరేజిము కొండ మీద ఏమో దీవెన వచనాలు వినబడాలి, ఏబాలు కొండ మీద మాత్రం కొన్ని శాప వచనాలు ప్రకటించబడాలి అని దేవుడు చెప్తూ వచ్చాడు వాళ్ళతో. ఎందుకని అంటే ఇవి 2 వినిపించాడు. అయితే ప్రజలే ఏది కోరుకోవాలో నిర్ణయించుకోవాలి. గెరేజిము కొండనా ఏబాలు కొండనా అని ప్రజలే కోరుకోవాలి. గెరేజిమా ఏబాలా, ఆశీర్వాదమా శాపాలా? షెకెము ప్రాంతంలో అబ్రహాం వచ్చి నివాసం ఉన్నాడు. సో ఈ మాట ధ్యానం చేస్తున్న మనకు దేవుడిస్తున్న సందేశం ఇదే. మనకు కావాల్సిందేంటి? గెరేజిము కొండలో ఉన్నటువంటి దీవెనల, ఏబాలు కొండ మీద ప్రకటించబడిన శాపాల? నిర్ణయించుకోవాల్సింది మాత్రం మనమే. ఏది కోరుకుంటామో. బైబిల్ ఈ మాట రాయబడింది, వారు కోరుకున్న రేవుకు ఆయన వారిని నడిపించేవాడు అని. మనం ఏది కోరుకుంటాం? గెరేజిము కొండన దీవెనలన, ఏబాలు కొండ నుండి ప్రకటించబడినటువంటి శాపవచనాల? చాలాసార్లు మనుషులు ఎట్లా ఉంటారంటే గెరేజిము కొండనే కోరుతారు. ఇక్కడ ఒక హెచ్చరిక, మనం నేర్చుకోవాల్సిన హెచ్చరిక. గెరేజిము కొండనే కోరుకుంటారు ఎందుకంటే దీవెనలు అవసరం అన్నట్లుగా. కానీ దీవెనలు కోరుకున్నట్లుగా ఉంటారు, కానీ వారి జీవితాలు శాపంతోనే ఉండిపోతాయి. మీకు గుర్తుందా? ఆ యోహాను స్వార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడుతూ, అయ్యా మీరు ఆరాధించవలసిన స్థలం ఏది? మేము మా పితరులు ఈ కొండ మీద కట్టిన గుడిలో ఆరాధన చేస్తాం అని ఆమె సమరయుల గుడిని గూర్చినటువంటి, సమరయుల దేవాలయాన్ని గూర్చిన ప్రస్తావన చేసింది. సమరయులు కూడా గెరేజిము కొండ మీద ఒక దేవాలయం కొట్టుకొని అక్కడ ఆరాధించడం ప్రారంభించారు. కానీ యూదులు అన్నారు, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది. యెరూషలేములో కొండ మీద కట్టబడినటువంటి యెరూషలేము దేవాలయం, అక్కడికి రావాలి అని వారు అన్నారు. అయితే యేసు ప్రభు ఆమెతో చెప్పిన మాట, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అన్నాడు. వాళ్ళు కొండ మీదే కట్టుకున్నారు, గెరేజిము కొండ మీదే ఎందుకు దేవాలయం కట్టారంటే అది ఆశీర్వచనాలు పలకబడిన కొండ గనక. ఆశీర్వాదాలు ప్రకటించే కొండ మీద దేవాలయం కట్టుకుంటే అంతా బాగుంటుంది అనుకున్నారు. మొత్తం ఇలాంటి ఆలోచనలే.
కానీ ఆశీర్వాదాలు ఇచ్చే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఉపయోగం ఏముంది? తెలియకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితంలో ఉంటే ఉపయోగం ఏముంది? గమనించాలి. గెరెజిము కొండ మీద కట్టబడినటువంటి సమరల దేవాలయాన్ని జాన్ హిర్కానస్ అనే రాజు వచ్చి పడగొట్టేస్తాడు. కానీ గుర్తుపెట్టుకోనండి, దేవుని ఆరాధించుటకు మన పద్ధతులు ఎప్పుడూ మనకు ఉపయోగం కాదు. మన ఆలోచనలు కాదు కావాల్సింది, దేవుని ఆలోచనలే. చివరిగా ఈ మాట మనసులో పడియండి. భక్తి దైవ సంబంధమైంది. మనము కూడా దేవునికి ఇష్టం వచ్చినట్టుగానే మనం భక్తి చేయాలి. మనకిష్టం వచ్చినట్టు భక్తి చేస్తే అది ఎన్నడూ భక్తి కాదు. గెరెజిము కొండ మీద ఆశీర్వచనాలు వినపడ్డాయి కదండి, మేము ఒక దేవాలయం కట్టుకుని ఆయన ఆరాధిస్తాము అంటే అది కుదరదు. దేవుని ఆలయం ఎక్కడుండాలో, ఏది దేవుని ఆలయమో, దేవుడు ఏది చెప్పాడో మనం అదే చేయవలసిన వారమై ఉన్నాం. అలాంటి జీవితాన్ని మనము జీవిస్తే అది మనకు దీవెన, దేవునికి మహిమ, అనేకులకు ఆశీర్వాదకారకంగా అది ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతటితో మనం ఈ టాపిక్ మనం ముగించి వచ్చే వారం కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాము. సో అబ్రహాము ఊరు నుండి బయలుదేరాడు, హారాన్లో కొద్ది కాలం ఉన్నాడు. దేవుడు మరలా బయలుదేరని చెప్పినప్పుడు కనానుకు వచ్చి షెకెము దగ్గర ఆయన నివాసం ఉండడం మనము చూస్తాము. షెకెములోనే అతనికి దైవిక ప్రత్యక్షత దొరికింది. దేవుడు అతనికి ప్రత్యక్షం అవడం మనము చూస్తాము. అతనితో మాట్లాడడం మనము చూస్తాము. సో షెకెము ఈ రెండు కొండల మధ్య, గెరెజిము ఏబాలు కొండల మధ్య ఉంది. ఈ వచనం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మనమే మన భక్తి విధానాలను పరిశీలన చేసుకోవటం చాలా మంచిది. దేవుని చేత ఆశీర్వాదాలు పొందేటువంటి భక్తిని కలిగి ఉండడం మంచిది. మానవ పద్ధతులను, ఏదో విషయాలను, మనకు అనుకూలమైన విషయాలను బట్టి మనం భక్తి చేస్తే అది ఏమాత్రం అంత క్షేమకరమైన సంగతి మనకు కానే కాదు. భక్తి దైవ సంబంధమైంది కనుక దేవుని విధానంలోనే ఆ భక్తి వెళ్ళడం క్షేమకరం, మన జీవితాలకు ఆశీర్వాదకారకమైన సంగతి. సో ఇంతటితో మనం ముగించి వచ్చే వారం దీన్ని కొనసాగిద్దాం. సమయాన్ని సోదరు రాజేష్ బ్రదర్కి తిరిగి అప్పచెప్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఇప్పటి వరకు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, వివిధ కోణాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచిన విధానం బట్టి ప్రభుకు ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి సమయంలో విత్తబడిన దేవుని యొక్క వాక్యం నిమిత్తమై ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. శారక్క అనుకూలత ఉంటే ప్రార్థన చేయండి. స్తోత్రం 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 తండ్రి, మహాగరుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాంత్రియమి యేసయ్య, ఘనమైన శ్రేష్టమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయం తండ్రి ప్రభావం తండ్రి కూడుకుని ప్రభావాన్ని వాక్యం ధ్యానించడానికి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇగో తండ్రి ప్రభావం మీ సేవకులను పెట్టుకుని తండ్రి అనేక విషయంలో తండ్రి అబ్రహాము మజిలీ అనే టాపిక్ ద్వారా తండ్రి అనేక ఆత్మీయ సత్యములు మాకు నేర్పిస్తూ వస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. జీవమగల మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన యేసయ్య. అబ్రహాము విషయంలో తండ్రి యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య అనేక విషయంలో అనేకములు తండ్రి ప్రభు మీరు నడిపిస్తున్నారు ప్రభు తండ్రి, వచ్చి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మేము కూడా తండ్రి ప్రభు అటువంటి తండ్రి ప్రభు యేసయ్య మాట వినడానికి తండ్రి మీరు చెప్పిన వెంటనే మేము లోపడడానికి, విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మీకు వందనాలు దేవా. అయ్యా మన ప్రభు యేసయ్యానికి ప్రాంతం నుండి హారాను ప్రాంతంకు వచ్చి ప్రభు అక్కడ స్థిరపడి ఉన్న కొన్ని రోజుల పాటు అక్కడ ఉన్నారు ప్రభు. మీకు వందనాలు తండ్రి. మేము కూడా అలా కాకుండా నా తండ్రి ప్రభు యేసయ్య తండ్రి ప్రభు సౌకర్యవంతమైన జీవితం కాకుండా నట్లు తండ్రి అండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. సంపదకి తండ్రి మేము ఆశ పడుకున్నట్లు, ధనాపేక్ష కలిగి ఉన్నట్లు కాకుండా తండ్రి నాయన యేసయ్య మీకు వందనాలయ్యా. సంతృప్తికరమైన జీవితం తండ్రి మీలో ఉండడానికి ప్రభు, అటువంటి జీవితం మేము ఎన్నుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు
అయ్యా మీకు ఆస్తుల వైపు తండ్రి సంతోషాల వైపు లోకం వైపు చూడకుండానట్లు నా తండ్రి నా ప్రభా నా రక్షకుడమైన తండ్రి అయానికి ఇష్టానుసారమైన భక్తి చేసినట్లుగా తండ్రి ప్రభానికి ఇష్టమైన ఆరాధన చేసినట్లుగా అయా తండ్రి సంతృప్తికరంగా తండ్రి ఇలాంటి కట్టుబాటు ఉన్నట్లుగా మరి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు అయానికి వందనాలు తండ్రి. మంచి విశ్వాసం కలిగి మంచి సహవాసం కలిగి అయ్యా మంచి తండ్రి వాక్యాన్ని దగ్గర ఉండే చర్చకు వెళ్ళే విధముగా తండ్రి మేమందరం ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎండిపోయిన మా జీవితాల నుంచి ప్రభా తండ్రి తండ్రి ప్రభాలు సిగ్రింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు తండ్రి. మీ సన్నిధికి వెళ్ళడానికి మాకు ఆసక్తి పుట్టించండి తండ్రి. ప్రభు ఈ లోకంలో అనేక కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు ఎంతో ఆసక్తితో టైంకి వెళ్తాం, కానీ మందిర ఆరాధనకు వెళ్ళినప్పుడు ప్రభు ఆలస్యం చేయకుండా తండ్రి ప్రభు వెనుకబాటుతనం లేకుండా తండ్రి అయ్యా తండ్రి తండ్రి ప్రభా తండ్రి మిమ్మల్ని సంతోషపరుస్తూ తండ్రి ప్రభా అయ్యా తండ్రి తగిన సమయంలోనే తండ్రి తండ్రి మేము వెళ్ళి తండ్రి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా అయా నీకు వందనాలు ప్రభా తండ్రి. లోకంలో పెట్టి ప్రభా నేను చూసేవారిగా నీ ప్రత్యక్షతను మేము అనుభవించే వారిగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్న అనేక మంది భక్తుల జీవితాలు మా ముందు మాదిరికరంగా ఉంచి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు తండ్రి ప్రభా అయ్యా తండ్రి. మేము అనేక విషయంలో నేర్చుకుని మా జీవితంలో అవలంబించుకుని నడుచుకోవడానికి మీకు కృప చూపమని ప్రార్థిస్తున్నాము దేవా. మీకు వందనాలు చెల్లిస్తూ వాక్యమైన ప్రతి సముద్రంలో వాక్యం ఫలింపు చేయండి అయ్యా. మీకు వందనాలు వాక్యానుసారంగా నడిచినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం విత్తన దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు స్పాస్టులను జ్ఞాపకం చేసుకోండి. మీకు మంచి ఆరోగ్యం బలము శక్తి తండ్రి ఆత్మీయ శక్తి బలమని ఇచ్చి తన సేవలో తన బహుబలంగా వాడుకొని ప్రభు అనేక ఆత్మల జీవం పరిచయకు తండ్రిగా మీరు నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. మీరు కృప చూపండి తన కుటుంబం చుట్టూ మీ కంచి వేయండి, పరిచర్యని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందల కుటుంబంలో ప్రతి అవసరాలు తీర్చి ప్రభా ఏసే తండ్రి మీరు తండ్రి మీ సేవలో వాడుకోండి ప్రభా. మీకు వందనాలు. అలాగే రాజేష్ జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబానికి కావలసిన ప్రతి అవసరం తీర్చి ప్రభా ఆధ్యాత్మిక బిడ్డలను బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకు వందనాలు స్తోత్రాలు. గూగుల్ మీట్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆధ్యాత్మికంగా మేము ఉన్నతమైన స్థితిలో తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి ఉండనట్లుగా మీ కృప చూపమండి అయ్యా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించి బలపరిచి మహిం పొందుకోమని ఉదయకాలపు దీవెన ఆశీర్వాదములు తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ మేము ప్రసన్నతతో నింపి నడిపించి మహిం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన అక్కకి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దైవజనులు బెండిక్షన్ ఇస్తారు. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉంటుండగా ఆత్మ సంబంధమైన జీవితాలకు అత్యంత క్షేమం కలిగించే స్థలాల్లో నివసిస్తూ అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని మహిమకరంగా జీవించటకు మనందరికీ సహాయం దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.